తూప్రాన్ రెవెన్యూ డివిజనల్ పరిధిలోని వడ్ల కొనుగోలు ప్రక్రియ సజావుగా కొనసాగుతుందని ఆర్టీఓ జయచంద్రారెడ్డి పేర్కొన్నారు. ఇప్పటి వరకు 3 లక్షల పైచిలుక క్వింటాల ధాన్యానికి కొనుగోలు చేసి మిల్లులకు తరలించగా అందులో 2 లక్షల క్వింటాల మేరకు రైతుల ఖాతాలో నగదు జమైనట్లు ఆర్టీఓ పేర్కొన్నారు. డివిజన్ పరిధిలోని 15 రైస్ మిల్లుల్లో కేవలం 24 గంటల్లో లారీల నుండి వడ్ల అన్లోడ్ ప్రక్రియ కొనసాగుతుందన్నారు. మరో 1 లక్ష క్వింటాల ధాన్యం సేకరణ దిశగా ఆయా కొనుగోలు సెంటర్లు నడుస్తున్నట్లు పేర్కొన్నారు. కొనుగోలు సెంటర్ల నిర్వాహకులతో పాటు ఆయా మండలాల తహసీల్దార్లు ఈ సందర్భంగా ఆర్టీఓను అభినందించారు. వడ్ల కొనుగోలుకు సంబంధించి ఈ ఎండాకాలంలో తూప్రాన్ డివిజన్లో వస్తున్నటువంటి ధాన్యాన్ని ఎప్పటికప్పుడు కొనుగోలు మరియు మిల్లులకు తరలింపు అనే ప్రక్రియ సజావుగానే జరుగుతుంది. పోయిన రబీ అంతకుముందు రబీ ఉన్న పరిస్థితులు పోస్తే ఇప్పుడు కొంత ప్రశాంతంగా తర్వాత రైతులకు ఇబ్బంది లేకుండా జరుగుతూ ఉంది. ఇప్పటి వరకు 3 లక్షల క్వింటాల పైచీలకు ధాన్యాన్ని కొనుగోలు చేశాం తూప్రాన్ డివిజన్లోని 6 మండలాల్లో. అందులో దాదాపుగా 2.5 లక్షల వరకు డబ్బులకు రైతుల అకౌంట్లలో డబ్బులు కూడా పడుతూ ఉన్నాయి. వెంటనే రైతుల అకౌంట్లలో డబ్బులు పడుతూ ఉన్నాయి. బహుశా ఫీల్డ్ మీద అంటే ఇంకా కొనుగోలు కేంద్రాల మీద తర్వాత కొయ్యాల్సిన వడ్లు అంత కలిపి ఇంకొక 1 లక్ష క్వింటాల వరకు వస్తుండొచ్చు అని అనుకుంటున్నాం. రైస్ మిల్లో కూడా తూప్రాన్ డివిజన్లో ఉండే 15 రైస్ మిల్లులకు దించుకోవడానికి ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. ఆ 15 రైస్ మిల్లుల్లో కూడా టార్గెట్ 5,88,000 క్వింటాలు ఉంటే కేవలం 3 లక్షల క్వింటాలు మాత్రమే ఇప్పటి వరకు అన్లోడ్ అయింది. ఇంకా 2 లక్షల క్వింటాలను ఆ మిల్లులో ఇంకా అన్లోడ్ చేయొచ్చు. కాబట్టి మిల్లు సమస్య లేదు. ఈసారి ట్రాన్స్పోర్ట్ ప్రాబ్లం కూడా ట్రాన్స్పోర్ట్ కాంట్రాక్టర్లు కూడా సకాలంలో మడ్లు పంపుతున్నారు. 24 గంటల కంటే ఎక్కువ ఎక్కడ కూడా ఉండటం లేదు. అడపా నేను ఎందుకంటే ప్రతి రోజు కూడా మిల్లుకు ఇన్ఛార్జ్ నుంచి రిపోర్ట్ తీసుకుంటున్నాం. లారీ డ్రైవర్ నుంచి ఎప్పుడు వచ్చారు ఎప్పుడు పోతున్నారని. ప్రభుత్వ నిబంధనల ప్రకారం 3 రోజుల కంటే ఎక్కువ ఉండొద్దు. బట్ మేము ఎన్షూర్ చేస్తుంది ఏంటంటే 24 గంటల కంటే ఎక్కువ ఉండకుండా ప్రయత్నం చేస్తూ ఉన్నాం. ఏవో కొన్ని మిల్లుల్లో 1-2 లారీలు తప్ప రెగ్యులర్గా 24 అవర్స్లో బట్టినే అన్లోడ్ అవుతూ ఉంది. కాబట్టి కొనుగోలు కేంద్రాల్లో చిన్న సమస్యలు తప్ప భారీ సమస్యలు రైతులకు ఇబ్బందికరమైనటువంటి సంఘటనలు అనేది ఈ సీజన్లో లేదు. సజావుగా జరుగుతున్నందుకు దానికి సహకరిస్తున్నందుకు రైతులకు తర్వాత అలాగే ఇది కొనుగోలు కేంద్రాల నిర్వాహకులకు అలాగే రెవెన్యూ డిపార్ట్మెంట్ ముఖ్యంగా తహసీల్దార్లకు రిజిస్ట్రేషన్స్ కూడా జిల్లా కలెక్టర్ గారు నా కోరిక మేరకు తహసీల్దార్లు డిజిటల్ లాగిన్ కూడా తీసేశారు. డీటీలకు రిజిస్ట్రేషన్ లాగిన్ ఇచ్చారు. ఎందుకంటే తహసీల్దార్లు ఫ్రీగా ఉన్నట్టయితే కొనుగోలు కేంద్రాల సమస్యలు ఎప్పటికప్పుడు వాళ్ళు మూవ్ అయ్యి పరిష్కరించే అవకాశం ఉంటుంది అని తూప్రాన్ డివిజన్లో ఇప్పుడు రిజిస్ట్రేషన్స్ అంతా డీటెయిల్ చేస్తూ ఉన్నారు. సో తహసీల్దార్లు ఫ్రీగా ఉన్నారు కాబట్టి వాళ్ళు కొనుగోలు కేంద్రాలను ఎప్పటికప్పుడు పర్యవేక్షించడం వల్ల కొంతవరకు సాఫీగా జరుగుతుందనేది ఈ డివిజన్లో ఎక్స్పీరియన్స్ అవుతున్నటువంటి ఇది. దాదాపుగా ఇప్పటి వరకు 10 కొనుగోలు కేంద్రాలను అంటే 80 కొనుగోలు కేంద్రాలు ఉన్నాయి. ఇందులో ఇప్పుడు 10 కొనుగోలు కేంద్రాలను ఓట్లు కంప్లీట్ అయ్యి మూసివేయడం జరిగింది. ఇంకా 70 కొనుగోలు కేంద్రాలు ఉన్నాయి. మే 15 వరకు జయగుంటలో దాదాపు ఒక 3 కొనుగోలు